అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో గ్రౌండ్ ఆర్ ఇంబ్యాలెన్స్ ఫాల్ట్ అనేది బీటీకో స్టార్టర్లో వచ్చిందంటే ఏం చేయాలి, ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందో చూద్దాం. సో ప్రస్తుతం మీరు చూసినట్టయితే మన మోటార్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. ఇక్కడ ఐబి, ఐఆర్, ఐవైకి వాల్యూస్ 13, 15, 14 ఉన్నాయి. మనం యాంప్ సెట్ చేసింది 22 కన్నా తక్కువ. ఇన్పుట్ కరెంట్ అంతా కరెక్ట్గా, ఇన్పుట్ అంతా కరెక్ట్గా ఉంది. మోటార్ ఆన్, స్టార్టర్ ఆన్ కండిషన్లో ఉంది. మోటార్ రన్ అవుతుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మనము ఈ సిచ్యువేషన్ని సిమ్యులేట్ చేయడం కోసం మనము గ్రౌండ్ డిఫెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో అక్కడ మేము గ్రౌండ్ డిఫెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎర్రర్ అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ చేసింది. మనకు ఇక్కడ ఎర్రర్ లాగ్ వచ్చి ground/imbalance అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎందుకు ఇలా అయింది అంటే మనకు ఐఆర్కి ఐవై మధ్యలో డిఫరెన్స్ చూసామంటే 65% కన్నా తక్కువ కరెంట్ ఉంది. అంటే ఒక లైన్లో చాలా తక్కువ కరెంట్ అనేది ఉంది మిగతా రెండు లైన్స్తో కంపేర్ చేస్తే. దీనికి కారణాలు చాలా అయ్యుండొచ్చు. ఒకటి వచ్చి మోటార్ డిఫెక్ట్ అయ్యుండొచ్చు, ఇంకోటి వచ్చి వైండింగ్ డిఫెక్ట్ అయ్యుండొచ్చు, లేకుంటే కేబుల్లో లీకేజ్ కానీ లేకుంటే ఇన్సులేషన్ కానీ పోవడం అలాంటివి జరిగిండొచ్చు. మనం దాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత స్టార్టర్ అనేది రిస్టార్ట్ చేసామంటే సరిపోతుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మన స్టార్టర్ వితిన్ 3 secondsనే మన మోటార్ని ట్రిప్ చేసేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎక్కువ డిఫరెన్స్ వచ్చినప్పుడు మోటార్ అనేది సేఫ్గా ఉంటుంది అన్నమాట. అందుకని బీటీకో స్టార్టర్ వితిన్ 3 seconds మనకు టర్న్ ఆఫ్ చేసేస్తుంది. సో ఈ డిఫెక్ట్ని మనం హ్యాండిల్ చేయడం ఇలా. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.